హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ బోర్డ్ ఎగ్జామ్స్కి మనకి అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎలా రావాలి, ఏమేమి టాపిక్స్ అనేవి మెయిన్గా ఫోకస్ చేయాలనేది ఫోకస్ చేద్దాము. అండ్ అలాగే ఎన్సీఆర్టీలో మనం ఏమేమి క్వశ్చన్స్ అనేవి మనం ఫోకస్ చేయాలి, మెయిన్లీ సిబిఎస్ఈ బోర్డ్స్కి అమ్మ. అండ్ నేను ఫర్దర్గా అయితే స్టేట్ బోర్డ్స్కి కూడా ఏమేమి క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అనేవి మెయిన్లీ చెప్తాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నా కానీ, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా కానీ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మెయిన్లీ వచ్చేసరికి మనకి సిబిఎస్ఈలో యువర్ పర్టికులర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది 33 మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. అండ్ అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది 14 మార్క్స్, యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ కెమిస్ట్రీ అనేది 23 మార్క్స్ అనేది ఉంటుంది. సో మనకి మెయిన్ వెయిటేజ్ వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఫోకస్ చేస్తాము. సో ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏమేం టాపిక్స్ అనేవి ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎంత వెయిటేజ్ ఉంది ఈ చాప్టర్కి అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ ఫోకస్ చేద్దాము. సో మీరు ఎన్సీఆర్టీలో చూడాల్సిన ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటి, ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఏంటి, ఎక్సైజ్ క్వశ్చన్స్ ఏంటి, మెయిన్లీ టాపిక్స్ ఏం మీరు ఫోకస్ చేయాలి అన్నవి కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మెయిన్లీ మీకైతే 2 more days అయితే ఉంది, ఎందుకంటే టుడే ఇట్ ఈస్ 25th, రేపు 26th, 27th 2 days మాత్రమే ఉంది. సో ఈ 2 daysలో మీరు ఏం చేయాలి అంటే, ఆల్రెడీ మీరు కొన్ని టాపిక్స్ అయితే చదివేసి ఉంటారు. సో మీరు ఒక అనలైజ్ చేసుకోండి, ఏ టాపిక్స్ నేను కవర్ చేశాను, అట్లీస్ట్ నేను ఇవ్వబోయే టాపిక్స్లో ఏమేమి కవర్ చేశాను, ఏమేమి కవర్ చేయలేదు అని సగ్రిగేట్ చేసుకోండి. అట్లీస్ట్ ఏవైతే టాపిక్స్ మీరు కవర్ చేయలేదో ఆ టాపిక్స్ అట్లీస్ట్ 50 to 60% కవర్ చేయడానికి ట్రై చేయండి. సో దాట్ మీకు అప్పుడు కూడా ఒక డీసెంట్ స్కోర్ వస్తుంది. ఆల్రెడీ నా ప్రిపరేషన్ అయిపోయింది అని అంటే, సో ఈ టాపిక్స్ అనేవి మీరు కవర్ చేశారా లేదా, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మిస్ అయ్యారా అన్నది మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసరికి హాలో ఆల్కెన్స్, హాలో అరీన్స్ చాప్టర్. ఫస్ట్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్స్ అనేవి ఫోకస్ చేద్దాము, బికాస్ ఇక్కడ మనకి మోర్ వెయిటేజ్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి హాలో ఆల్కెన్స్, హాలో అరీన్స్లో మనకి 6 మార్క్స్ అనేవి వస్తాయి. మెయిన్లీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో మనం SOCl2తో ఎలా రియాక్షన్ చేయాలి, దీన్నే మనం డార్సిన్స్ మెథడ్ అని కూడా అంటాము. వెరాస్ KCN AgCN అయితే NC ఫామ్ అవుతుంది. వెరాస్ ఇది అంటే CNA మనకి RCNA వస్తుంది, ఇక్కడ RNC అనేది వస్తుంది. వెరాస్ HClతో మనం ఏం చేస్తాము, సో ఇక్కడ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ZnCl2 చేస్తే మనం దీన్ని లూకాస్ టెస్ట్ అని కూడా అంటాము. లూకాస్ రియేజెంట్ టెస్ట్లో ఏవి ఎక్కువ రియాక్టివిటీ అవి కూడా ఒకసారి ఫోకస్ చేసుకోండి. అండ్ అట్లనే ఆల్కహాలిక్ KOHతో చేస్తే మనకేమో ఇక్కడ ఎలిమినేషన్ జరుగుతుంది, యాక్వస్తో చేస్తే సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. ఆ క్లారిటీ అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వై ద ఎరైల్ హ్యాలైడ్స్, ఎందుకు ఎరైల్ హ్యాలైడ్స్ అనేవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది జరగదు అన్న రీజన్స్ అయితే మనకి ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్లోనే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎరైల్ హ్యాలైడ్స్లో మనకి మెయిన్లీ ఉంటాయి. సో ఎందుకు అంటే దాని యొక్క లోన్ పేర్, హాలోజన్ యొక్క లోన్ పేర్ అనేది పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ అనేది చూపిస్తుంది బికాస్ ఆఫ్ ద రెజోనెన్స్. అండ్ మనకి సమ్ మోర్ రీజన్స్ అనేవి కూడా అక్కడ ఉంటాయి. సో అవి మీరు ఫోకస్ చేసుకోండి. అండ్ నేమ్డ్ రియాక్షన్స్ చూసుకుంటే ఫిల్కిన్స్టన్ రియాక్షన్, స్వార్ట్స్ రియాక్షన్. ఫిల్కిన్స్టన్ అనేది మెయిన్లీ ఆల్కలై అయోరైడ్స్కి, వెరాస్ స్వార్ట్స్ అనేది ఆల్కైల్ ఫ్లోరైడ్స్కి. సో ఈ మార్కోనికోఫ్ అండ్ యాంటీ మార్కోనికోఫ్ అనేది మనం 11th క్లాస్లో హైడ్రోకార్బన్స్లో కూడా ఫోకస్ చేస్తాము. సో దీన్నే మళ్ళీ మనం ప్రిపరేషన్ ఆఫ్ ది హ్యాలైడ్స్లో కూడా చూస్తాము, ఆల్కైల్ హ్యాలైడ్స్లో. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్లో చూసుకుంటే బెంజైలిక్ అంటే ఏంటి, వినైలిక్ అంటే ఏంటి, ఎలైలిక్ అంటే ఏంటి, విసినల్. అడ్జసెంట్ కార్బన్ మీద 2 హాలోజన్స్ అనేవి ఉంటే విసినల్ అని అంటాము. వెరాస్ జెమినల్ అంటే ఏంటమ్మా, సేమ్ కార్బన్ మీద 2 హాలోజన్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటే మనం ఇక్కడ జెమినల్ అని అంటాం. సో దీస్ ఆర్ ద ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, ఎక్సైజ్ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సినవి. ఓకే, సో జస్ట్ ఇవన్నీ మీరు ఫాలో అప్ అయ్యారా, కవర్ చేశారా అన్నది ఒకసారి రీచెక్ చేసుకోండి. జస్ట్ ఫర్ దట్ ఓన్లీ. ఫర్ ఇన్ కేస్ మీరు చదివేసి ఉంటే ఇట్స్ ఓకే, బట్ ఏమేమి చదవలేదు అన్నది కూడా ఒక పక్కకి రాసుకోవడానికి ట్రై చేయండి. సో దాట్ ఈ 2 daysలో మీరు ఈజీగా కవర్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ద టాపిక్ ఏంటి అంటే ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్. ఇది వచ్చేసరికి 6 మార్క్స్ క్వశ్చన్, 6 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. వెరాస్ ఇక్కడ ఫస్ట్ మనం ప్రిపరేషన్స్ అనేవి చేస్తాం కదా, అడిషన్ ఆఫ్ వాటర్, ఫస్ట్ యాసిడ్ క్రిటలైజ్డ్ హైడ్రేషన్ అనేది చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి హైడ్రోబోరేషన్ చేస్తాము. ఇక్కడ మెయిన్లీ మనం మార్కోనికోఫ్ రూల్ అనేది ఫోకస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి యాంటీ మార్కోనికోఫ్ రూల్ అనేది ఫోకస్ చేస్తాము. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డీహైడ్రేషన్ అండ్ దాని యొక్క మెకానిజం, ఇక్కడ
క్యాటియాన్ అనేది ఇంటర్మీడియట్ కింద ఫామ్ అవుతుంది. అవన్నీ మీరు ఫోకస్ చేయాలి. అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుండి మనం ఎలా ప్రిపేర్ చేయగలము, మనం HCN అనేది తీసుకుంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది మనం తీసుకొని HCN అనేది మనం తీసుకుంటే RMgX నుండి మనం ఆల్కహాల్ని ఎలా ప్రిపేర్ చేస్తాము అన్నది కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. ఓకే, ప్రైమరీ ఆల్కహాల్ అనేది ఎలా చేస్తాము. సో ఫర్ ఇన్ కేస్ మనం CHO అనేది తీసుకుంటే ప్రైమరీ వస్తుంది, CH3CHO అనేది తీసుకుంటే సెకండరీ వస్తుంది. వెరాస్ కీటోన్, ఎనీ ఆఫ్ ద కీటోన్ అనేది మనం రియాక్షన్లో ఇన్వాల్వ్ చేస్తే మనకి టెరిషరీ ఆల్కహాల్ అనేది వస్తుంది. సో ఇది ఒకసారి NCERTలో చూడండి, మీకు క్లియర్ కట్గా ఎవ్రీ స్టెప్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఆక్సిడేషన్లో చూసుకుంటే మెయిన్లీ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఆల్కహాల్స్ అనేవి ఎలా ఆక్సిడైజ్ అవుతున్నాయి. సో స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ వచ్చేసరికి K2Cr2O7 KMnO4. వెరాస్ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఏముంటాయి, PDC అండ్ PCC. సో ఈ PDC, PCC ఇవి ఏం చేస్తాయి అంటే ప్రైమరీ ఆల్కహాల్ని ఓన్లీ ఆల్డిహైడ్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. వెరాస్ ఈ స్ట్రాంగ్ అనేవి ఆల్డిహైడ్స్ అనేవి డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే, సో ఇవి కూడా మనం ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసిడిక్ నేచర్ గురించి ఫోకస్ చేయాలి. సో ఫీనాల్కి కనుక ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అనేవి అటాచ్ అయితే అసిడిక్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అటాచ్ అయితే అసిడిక్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి కూడా మనం ఫోకస్ చేయాలి. అండ్ నేమ్డ్ రియాక్షన్స్ ఇక్కడ చూసుకుంటే రీమర్-టీమన్ రియాక్షన్, కోల్బ్స్ రియాక్షన్ అండ్ డోస్ ప్రాసెస్. సో రీమర్-టీమన్లో చూసుకుంటే మనకి మెయిన్లీ సాలిసిల్ ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. వెరాస్ కోల్బ్స్ రియాక్షన్లో చూసుకుంటే సాలిసిలిక్ యాసిడ్ అనేది గోయింగ్ టు ఫామ్. ఓకే, సో వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి హాలోజినేషన్ ఆఫ్ ఫీనాల్. ఎక్సెస్ ఆఫ్ ఫీనాల్ అనేది ఎక్సెస్ ఆఫ్ హాలోజినేషన్ జరుగుతుందా, లిమిటెడ్ ఎప్పుడు జరుగుతుంది, రియేజెంట్స్ ఏంటి, అవన్నీ మీరు ఫోకస్ చేయాలి. అండ్ అలాగే ఈథర్ యొక్క ప్రిపరేషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు ప్రిపరేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి విలియమ్సన్ సిన్థసిస్, ఇంకోటి వచ్చేసరికి 2 ఆల్కహాల్స్ అనేవి తీసుకొని మనం డీహైడ్రేషన్ అనేది చేస్తే ఎలా మనకి ఈథర్ ఫార్మేషన్ జరుగుతుంది, అది కూడా మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇందులో ఇంపార్టెంట్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి ప్రిపరేషన్స్లో ఓజోనాలిసిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్కీన్స్ నుండి మనం ఎలా ప్రిపేర్ చేయగలము ఈ ఆల్డిహైడ్స్, కీటోన్స్ని అన్నది ఫోకస్ చేస్తాము. అండ్ అలాగే ఆల్కైన్ యొక్క హైడ్రేషన్. సో ఈ రెండు కూడా మీకు 11th క్లాస్ హైడ్రోకార్బన్స్ టాపిక్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆల్కిన్స్ టాపిక్లో ఉంటుంది, ఇది వచ్చేసరికి ఆల్కైన్స్ టాపిక్లో ఉంటుంది. సో అక్కడ చదువుకుని ఉంటే వెరీ ఈజీ. వెరాస్ అదర్వైజ్ ఒకసారి ఫోకస్ చేయండి. వెరాస్ నేమ్డ్ రియాక్షన్స్, రోసెన్మన్ రియాక్షన్, స్టీఫెన్స్ రిడక్షన్, ఇటాడ్ అండ్ అలాగే రియేజెంట్స్ అనేవి కూడా ఫోకస్ చేసుకున్నామా. మెయిన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియేజెంట్ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి, ఈ రెండు కూడా మీరు పక్కన రాసుకోవాలి. ఒక చార్ట్ అనేది తీసుకొని ఒక రియేజెంట్ మీకు తగిలింది అంటే ఆ రియేజెంట్ ఏంటి అండ్ అది ఏ రోల్ చేస్తుంది అన్నది మీరు మెయిన్లీ ఫోకస్ చేయండి. ఓకే, క్లెమెన్సన్స్, వుడ్స్, ఉల్ఫ్ కిష్నర్ ఈ రెండు కూడా ఆల్డిహైడ్స్, కీటోన్స్ని హైడ్రోకార్బన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. వెరాస్ ఇది వచ్చేసరికి బెన్జిన్ రింగ్ టు బెన్జాల్డిహైడ్. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి కెనిసారో అండ్ ఆల్డోల్. సో ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ ఉండకూడదు, ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ ఖచ్చితంగా ఉండాలి. సో ఆ డిఫరెన్సెస్ అనేవి ఫోకస్ చేసుకోండి. అండ్ అలాగే ఐడోఫార్మ్ రియాక్షన్ అనేది అండ్ టోలెన్స్ టెస్ట్, ఫిల్లింగ్ టెస్ట్, దీస్ ఆర్ ద టెస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసిడిక్ నేచర్. ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అటాచ్ అయితే అసిడిక్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజెస్. వెరాస్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ అనేది అటాచ్ అయితే అసిడిక్ స్ట్రెంత్ అనేది డిక్రీజెస్. సో ఈ ఎగ్జాంపుల్స్ అండ్ అలానే NCERT ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అండ్ ఇన్టెక్స్ట్ క్వశ్చన్స్ అయితే మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అమీన్స్ టాపిక్. సో ఇక్కడ అమీన్స్ టాపిక్ అనేది మనం ఫోకస్ చేస్తే ఇక్కడ ఇది వచ్చేసరికి 6 మార్క్స్ క్వశ్చన్, 6 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది, నాట్ క్వశ్చన్. వెరాస్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఎక్కువ వెయిటేజ్ ఇది 8 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంది. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ నేచర్. మెయిన్లీ బేసిక్ నేచర్ అనేది చూసుకుంటే గ్యాషియస్ స్టేట్లో ఎలా ఉంది, 3 degrees greater than 2 degrees greater than 1 degree, రైట్. వెరాస్ ఆక్వస్ స్టేట్లో అనేది చూసుకుంటే ఇది మారిపోతుంది. ఎప్పుడైతే మీరు ఈ C2H5 అనేది ఆల్కైల్ గ్రూప్ కింద తీసుకుంటారో ఏమవుతుంది అంటే 2 degrees greater than 3 degree, దెన్ ఆఫ్టర్ 1 degree. వెరాస్ మిథాల్ గ్రూప్ అనేది మీరు తీసుకుంటే 2 degrees greater than 1 degrees greater than 3 degree. సో అండ్ అలాగే నేమ్డ్ రియాక్షన్స్ అనేవి కూడా చూసుకోవాలి. గ్యాబ్రియల్ థాలమైడ్ సింథసిస్ అండ్ అలాగే హాఫ్మ్యాన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్. హాఫ్మ్యాన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ అంటే మనకి ఏమవుతుందమ్మా, 1 carbon లెస్ ప్రోడక్ట్ అనేది గోయింగ్ టు ఫామ్. వెరాస్ గ్యాబ్రియల్ థాలమైడ్ సింథసిస్లో ఆ రియాక్షన్ మొత్తం ఫోకస్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ మనం ఓన్లీ ప్రైమరీ ఆలిఫాటిక్ అమీన్స్ని మాత్రమే మనం ఫామ్ చేయగలము, రైట్. వెరాస్ హియర్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ
టెస్ట్ అనేవి చూసుకుంటే, అమీన్స్ యొక్క టెస్ట్ అనేవి చూసుకుంటే, నైట్రస్ యాసిడ్ టెస్ట్, ఇక్కడ మీకు డయోసోనియం సాల్ట్స్ అనేవి గోయింగ్ టు ఫామ్ కదా. వెరాస్ కార్బలమిన్ టెస్ట్ అంటే ఓన్లీ ప్రైమరీ అమీన్స్ అనేవి చూపిస్తాయి. ఇక్కడ ఫౌల్ స్మెల్ వస్తుంది అండ్ అలాగే ఐసోసైనైడ్ అనేది కూడా ఫామ్ అవుతుంది. అండ్ దీన్నే మనం ఐసోసైనైడ్ టెస్ట్ అని కూడా అనొచ్చు. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి హిన్స్బర్గ్ రియేజెంట్. హిన్స్బర్గ్ రియేజెంట్ అనేది మెయిన్లీ ఇట్ ఇస్ డిస్టింగ్విషింగ్ వాట్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ అమీన్స్. సో ఇక్కడ హిన్స్బర్గ్ రియేజెంట్ మెయిన్లీ ఏం చేస్తుంది అంటే, ప్రైమరీ అమీన్స్తో మనం హిన్స్బర్గ్ రియేజెంట్ని మనం రియాక్షన్ అనేది చేస్తే మనకి ఏమవుతుందమ్మా, అది రియాక్ట్ అవుతుంది అండ్ అలాగే మనకి ఒక కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది కూడా. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది సాల్యుబుల్ ఇన్ ఆల్కలీ అయితే మనం ప్రైమరీ అమీన్స్ అంటాం. వెరాస్ ఇన్సాల్యుబుల్ ఇన్ ఆల్కలీ అంటే మనం సెకండరీ అమీన్స్ అంటాం. ఫర్ ఇన్ కేస్ అది అసలు రియాక్షనే చూపించకపోతే మనం దాన్ని ఏమంటామమ్మా, టెరిషరీ అమీన్స్ అంటాం. వెరాస్ డైజోటైజేషన్ అంటే మీకు తెలుసు, అనిలిన్ అనేది కన్వర్టెడ్ ఇంటూ బెన్జిన్ డయోజోనియం సాల్ట్ కదా. సో ఆ బెన్జిన్ డయోజోనియం సాల్ట్ నుండి మనం ఫీనాల్, నైట్రోబెన్జిన్ యాజ్ వెల్ యాజ్ బెన్జిన్ని మనం ఎలా ఫామ్ చేయొచ్చు అన్నది ఫోకస్ చేసుకోండి. అండ్ అలాగే ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బయోమాలిక్యూల్స్ వెయిటేజ్ వచ్చేసరికి మనకి 7 మార్క్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ అలాగే హియర్ స్ట్రక్చరల్ ఎలిసిడేషన్ అనేది చూస్తాము గ్లూకోజ్కి. అంటే ఇట్స్ లైక్ కార్బోహైడ్రేట్ ఇక్కడ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉందా, OH గ్రూప్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, సెకారిక్ యాసిడ్, గ్లూకోనిక్ యాసిడ్ అవన్నీ మనం ఫామ్ చేస్తాం కదా, ఎన్హెక్సేన్. ఆ రియాక్షన్స్ అన్నీ కూడా ఒకసారి ఫోకస్ చేయండి. క్విక్ రివిజన్ అనేది మీరు చేసుకోవాలమ్మా ఖచ్చితంగా. మీరు ఫస్ట్ టైం చదివేసి నేను డైరెక్ట్ రాసేస్తానంటే అవ్వదు. రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ముందు రోజు మొత్తం మీరు చేయాల్సింది రివిజనే. ఆ రోజు కొత్తగా మీరు ఏం చదవద్దు. సో మీరు ఏమైనా కొత్తగా చదవాలి అంటే రేపే చదివేయండి. ఎల్లుండి అయితే ఖచ్చితంగా రివిజన్కి పెట్టుకోండి. అండ్ అట్లనే ముందు రోజు పడుకోకుండా కంటిన్యూస్గా చదివేస్తే అవ్వదమ్మా. ఎందుకంటే మీ బ్రెయిన్కి కూడా కొంచెం రెస్ట్ కావాలి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు బ్రెయినే వర్క్ చేయాలి కాబట్టి సో దానికి కొంచెం రెస్ట్ ఇవ్వండి. సో నైట్ అవుట్స్ అనేది ఇట్స్ నాట్ ఎంకరేజబుల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రెడ్యూసింగ్ అండ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్కి డిఫరెన్షియేషన్ అనేది చూడండి. అండ్ అలాగే ఫైబ్రస్, గ్లోబులర్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి మెయిన్లీ మీరు ఫోకస్ చేయాలమ్మా. ఫైబ్రస్ అంటే మీకు కెరాటిన్ అండ్ మయోసిన్ వస్తుంది. వెరాస్ ఆల్బుమిన్ అండ్ ఇన్సులిన్ అనేది మీకు గ్లోబులర్లోకి వస్తుంది. DNA, RNA. సో మోస్ట్లీ చూసుకుంటే బయోమాలిక్యూల్స్ అనేవి బైపీసీ, దట్ మీన్స్ బయో వాళ్ళకి చాలా ఈజీగా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే మీకు జువాలజీలో కూడా ఈ టాపిక్ అనేది ఉంటుంది కాబట్టి ఈ DNA, RNA ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ. అండ్ ఆల్ఫా హెలిక్స్, బీటా ప్లీటెడ్ ఇది కూడా మీకు జువాలజీలో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ థింగ్ ఫర్ యూ. సో అక్కడ మీరు కవర్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చదివితే. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మన యొక్క ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్స్. నెక్స్ట్ మనం ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ అనేవి ఫోకస్ చేస్తే ఫస్ట్ మనం కెమికల్ కైనెటిక్స్ యొక్క టాపిక్స్ అనేవి ఫోకస్ చేస్తాము. కెమికల్ కైనెటిక్స్ వచ్చేసరికి మెయిన్లీ ఫస్ట్ రేట్లా అండ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఇట్స్ లైక్ యావరేజ్ రేట్ ఎలా రాయాలి, ఇన్స్టంటేనియస్ రేట్ అనేది ఎలా రాయాలి, అవన్నీ కూడా మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ వెయిటేజ్ వచ్చేసరికి టోటల్ 7 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంది కెమికల్ కైనెటిక్స్కి. మెయిన్లీ కెమికల్ కైనెటిక్స్, బయోమాలిక్యూల్స్ అనేవి కెమికల్ కైనెటిక్స్, బయోమాలిక్యూల్స్, అమీన్స్ ఈ 3 కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. బికాస్ దీస్ 3 టాపిక్స్ అనేవి చాలా స్మాల్ టాపిక్స్. ఈజీగా మీరు ఫాస్ట్గా ఈ టాపిక్స్ని మీరు చదివేయగలరు కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్స్ని అయితే మీరు ఫస్ట్ పెట్టుకోండి. ఓకే. అండ్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ కూడా. ఎందుకు అంటే అది బిగ్ చాప్టర్ అయినా సరే ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంది. సో వెయిటేజ్ మనం చూసుకోవాలి. ఆల్టర్నేటివ్లీ మనం తక్కువ టైంలో ఎక్కువ చదువుకోవాలి. అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మాలిక్యులారిటీ వర్సెస్ ఆర్డర్. సో ఇక్కడ మీరు డిఫరెన్సెస్ అనేవి దట్ మీన్స్ డిఫరెన్సెస్ అనేవి రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్. ఇక్కడ న్యూమెరికల్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అర్హీనియస్ ఈక్వేషన్ మనకు తెలుసు, K = AE⁻−EA/RT. ఇక్కడ గ్రాఫ్స్, న్యూమెరికల్స్ రెండు కూడా ఫోకస్ చేయండి. అండ్ అలాగే ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ యాజ్ వెల్ యాజ్ కెటలిస్ట్ యొక్క గ్రాఫ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మెయిన్లీ ఈ ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్, ఎక్సర్సైజెస్ అనేవి ఫోకస్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సొల్యూషన్ టాపిక్లో మెయిన్లీ మనం ఏం ఫోకస్ చేస్తాము అంటే ఇది 7 మార్క్స్ వెయిటేజ్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ టర్మ్స్, ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అనేవి ఆల్రెడీ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో మీకు ఉంటాయి. సో అవి ఫోకస్ చేయండి. అండ్ అలాగే హెన్రీస్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్లీ ద రిలేషన్ బిట్వీన్ KH యాజ్ వెల్ యాజ్ S. సో వాళ్ళు KH వాల్యూస్ అనేవి ఇచ్చి సాల్యుబిలిటీ ఆర్డర్ అనేది ఏంటి అనే క్వశ్చన్స్ అనేవి మెయిన్లీ అడుగుతూ ఉంటారు. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి ఐడియల్ అండ్ నాన్ ఐడియల్. ఇక్కడ గ్రాఫ్స్ కూడా మీరు ఫోకస్ చేయాలమ్మా. అండ్ రౌల్స్ లా మెయిన్లీ ఐడియల్, నాన్ ఐడియల్ ఏమంటామమ్మా, ద సొల్యూషన్ విచ్ ఇస్ ఒబేయింగ్ ద రౌల్స్ లా
దాన్ని మనం ఐడియల్ అంటాము. విచ్ డస్ నాట్ ఒబేస్ ద రూల్స్గా మనం దాన్ని నాన్ ఐడియల్ అని అంటాము. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి కోలిగేటివ్ ప్రాపర్టీస్ యొక్క న్యూమరికల్స్. ఇక్కడ వాన్ టాఫ్ ఫ్యాక్టర్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ అలాగే ఆస్మాసిస్ టాపిక్లో హైపోటోనిక్ సొల్యూషన్, హైపర్టోనిక్ సొల్యూషన్, ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే ఏంటి అన్న క్లారిటీ అయితే తెచ్చుకోండి. సో ఇక్కడ ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఇవి ఒకసారి మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ టాపిక్. ఎలక్ట్రోకెమిస్ట్రీ వచ్చేసరికి మనకి 9 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరాస్ ఇక్కడ మనకి మెయిన్లీ రెడ్యూసింగ్ పవర్, వాళ్ళు రిడక్షన్ పొటెన్షియల్స్ అనేవి ఇచ్చి రెడ్యూసింగ్ పవర్ ఆర్డర్ అనేది రాయండి అనే క్వశ్చన్స్ అనేవి వాళ్ళు ఇవ్వచ్చు. గాల్వానిక్ సెల్ని మనం డేనియల్ సెల్ అని కూడా అంటాము. సో గాల్వానిక్ సెల్ అండ్ అలాగే ఎలక్ట్రోలైటిక్ సెల్ మధ్య డిఫరెన్సెస్ అండ్ ఏంటి అసలు ఇవి అన్నది కూడా ఫోకస్ చేయండి. అండ్ నర్వ్స్ ఈక్వేషన్ డెఫినెట్లీ క్వశ్చన్ అనేది ఫామ్ అవుతుందమ్మా ఇక్కడ నుండి. సో ఇక్కడ ఈక్వేషన్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్ ఈక్వేషన్స్ మీద వాళ్ళు క్వశ్చన్స్ అడగచ్చు ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు న్యూమరికల్ అయితే ఇస్తారు. సో ఈక్విలిబ్రియం దగ్గర ఈ సెల్ అనేది అండ్ అలాగే విల్ బి ఈక్వల్స్ టు 0 అండ్ అలాగే క్యూ అనేది కే అవుతుంది. సో ఫర్దర్ మీకు ఫార్ములా అనేది చేంజ్ అనేది కూడా ఉంటుంది. సో ఇది కూడా ఫోకస్ చేయండి. సో వెరాస్ కండక్టెన్స్ రిలేటెడ్ దట్ మీన్స్ ఇక్కడే మోలార్ కండక్టెన్స్, ఈక్వాలెంట్ కండక్టెన్స్, కప్పా వాల్యూస్ అవన్నీ కప్పా ఫార్ములాస్ కూడా మీరు ఫోకస్ చేయాలి. వెరాస్ డైల్యూషన్ అయితే కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీస్ అవుతుంది. అప్పుడు కప్పా ఏమవుతుంది, క్యాప్ ఏమవుతుంది, క్యాప్ ఈక్వాలెంట్ ఏమవుతుంది, ఆ ఎఫెక్ట్ అనేది మీరు చూసుకోవాలి. వెరాస్ కోల్ రష్లా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ, ఫ్యూయల్ సెల్స్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫారడేస్ ఫస్ట్ లా అనేది కూడా ఫోకస్ చేసుకోండి. సో ఇక్కడ కూడా ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, ఎక్సర్సైజెస్ అనేవి ఫోకస్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మన ఫిజికల్ కెమిస్ట్రీ గురించి. లాస్ట్ వచ్చేసరికి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం ఫోకస్ చేసుకుంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేది ఉంది. కాంబినేషన్ కాంపౌండ్స్ మెయిన్లీ మనకి 7 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంది. ఇక్కడ మెయిన్లీ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే నామెన్క్లేచర్ అనేది ఫోకస్ చేయాలి. ఐసోమెరిజం, ఇక్కడ లింకేజ్ ఐసోమెరిజం అండ్ ఆప్టికల్ యాక్టివిటీ, దట్ మీన్స్ డిఫరెంట్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఏమేమి ఐసోమెరిజం అనేది ఎగ్జిబిట్ చేస్తున్నాయి అవి ఫోకస్ చేసుకోండి. అండ్ అలాగే వీబీటీలో హైబ్రిడైజేషన్ అడుగుతారు అండ్ అలాగే జామెట్రీస్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అది పారామాగ్నెటికా, డయామాగ్నెటికా అండ్ హియర్ ఇక్కడ ఒకసారి మ్యూ వాల్యూస్ కూడా అడుగుతూ ఉంటారు. సో అది కూడా ఫోకస్ చేసుకోండి. అండ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ థియరీ అండ్ సిఎఫ్ఎస్సి రిలేటెడ్ క్వశ్చన్స్, ఎనర్జీస్ క్యాలిక్యులేషన్ కూడా ఫోకస్ చేయండి. అండ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్, వీక్ ఫీల్డ్ లిగాండ్ అవన్నీ కూడా చూడండి. స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అనేది ఒకసారి ఫోకస్ చేసుకోండి. సో దట్ మీకు అర్థమవుతుంది ఏది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్, ఏది వీక్ ఫీల్డ్ లిగాండ్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. సో ఇక్కడ మనకి 7 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది. ఇక్కడ మెయిన్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఫోకస్ చేసుకోవాలి. అండ్ ప్రాపర్టీస్లో చూసుకుంటే ఇక్కడ అటామిక్ రేడియస్, మెల్టింగ్ పాయింట్, ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ ఇవి మెయిన్లీ చూసుకోవాలి. అండ్ అలాగే ఆక్సిడేషన్ నెంబర్, ఏది కామన్ ఆక్సిజన్ స్టేట్ ఎగ్జిబిట్ చేయట్లేదు, ఏది హైయెస్ట్ ఆక్సిజన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది, ఏది +1 ఆక్సిజన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. అండ్ అలాగే ఎలక్ట్రోడ్ రిడక్షన్ పొటెన్షియల్స్ దేనికి పాజిటివ్ ఉంది అలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఎందుకు పాజిటివ్ ఉంది అండ్ అలాగే సిర్కోనియం అండ్ హాఫ్మియం ఎందుకు సిమిలర్ రేడియస్ చూపిస్తున్నాయి అంటే లాంథనాయిడ్ కాంట్రాక్షన్ అనేది వస్తుంది. అండ్ లాంథనాయిడ్స్ వర్సెస్ యాక్టినాయిడ్స్ దే కెన్ ఆస్ ద డిస్టింగ్విషింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి K2CR2 ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. K2CR2O7, KMnO4 ప్రిపరేషన్స్ ఖచ్చితంగా అడుగుతారు. అండ్ అలాగే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్తో ఎలా రియాక్ట్ అవుతున్నాయి అన్నది కూడా ఫోకస్ చేయండి. అండ్ దీస్ ఆర్ ద ఎక్సర్సైజ్ అండ్ ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఫోకస్. సో ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది మెయిన్లీ ఈ కాన్సెప్ట్స్ అండ్ అలాగే ఈ క్వశ్చన్స్ అనేవి ఫోకస్ చేయండి. డెఫినెట్లీ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్.